బతికే ఉందా? నీ పేరేంటి? రే నువ్వు బతికినా ఎట్లా రా? ఎందుకు చూసుకుంటారా? రేపు సిద్ధంగా తనకొస్తాడు ఆడు. ఇప్పుడు నేనేమో మారిపోయినా రాటే అంటలేడు. ఈ జెండా గురించి సుధం అసలు జల్లాడు. సంవత్సరం కూడా లేడు. ముందే అవి మళ్ళీ బతికింది. ఇప్పుడు ఏం చేయాలేమో అని ఒక్కడే అయిపోయింది. పారిపోవడం తప్పదు. కళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకు అంత గట్టి కొట్టి మాట్లాడుతుందా? ఏమంటలేదు అర్థాలే నీకు ఎందుకు ఇట్లా కొట్టాలనుకుంటా ప్రతిసారి ఫ్రెండ్స్ నాలే ఉంటుందేమన్నా వేడికి నేను ఎప్పుడు వచ్చా నువ్వే ప్రతిసారి పాప ఛాయ్ ఎందుకు కొట్టినావు? మాట్లాడుతున్నాం. అసలు నీ చిన్నప్పటి నుంచి ఏమైందో ఎక్కువ. నా చిన్నప్పటి నుంచి నాకు అంత గిటార్ అనుకో. చిన్నప్పుడు నాకు ఒకటే కళ, నాకు ఒకటే ఇష్టమురా జెండా చూడు బిడ్డ అని మొక్కుకో. చూడు బిడ్డ నువ్వెన్న మంచిగా ఉండు బిడ్డ ఎట్లా చూడు బిడ్డ తాత పోయిందంటాను చూసినామంటే చాలా మంది అంటాను. గాంధీ తాత నువ్వు మంచిగా చూడండి, ప్రతిసారి నువ్వు జెండా ఎగరే అంటాను. దేశం మీద చూడు కొడుకు, దేశం మీద చూడు, దేశం మీద చూడు కొడుక, దేశం మీద. నాకేం అర్థం కాలేదు. నేను చెప్పాలంటే అదేది నువ్వు మనిషి. అరే తల్లికి బరువు అవుతున్నా, నాన్నకి బరువు అవుతున్నా, ఎవరికి బరువు అవుతున్నా? అరే కింద తల్లి ఆయన నాన్న మధ్యలో మనం గుర్తుపెట్టుకో. అందుకే నా దేశం మంచిగా అంటున్నా. అందుకే ఇట్లా మొక్కుకోవాలి. కానీ చిన్నప్పటి నుంచి ఏం అర్థం కాలేదు. వేరే గురించి చెప్తున్నాను. చిన్నప్పుడు నాకు ఇష్టం అందరు కలర్ నన్ను చాలా ఎక్కడ వెళ్తున్నాను ఎందుకు ఒక నేను ఎందుకు కొడుతున్నా అంటే నేను చిన్నప్పటి నుంచి అది న్యాయంగా ఉందాం అనుకుంటున్నాను. అందరికీ తెలుసు, మీకే తెలియదు. నాకేం అర్థం కాలేదు. నేను చెప్పాలంటే మనిషి మనిషి. అరే తల్లికి బరువు అవుతున్నా, నాన్నకి బరువు అవుతున్నా, ఎవరికి బరువు అవుతున్నా? అరే కింద తల్లి ఆయన నాన్న మధ్యలో మనం గుర్తుపెట్టుకో. అందుకే నా దేశం మంచిగా అంటున్నా. అందుకే ఇట్లా మొక్కుకోవాలి.
కానీ మీ చిన్నప్పటి నుంచి ఏం అర్థం కాలేదు నీ లోపల వేరే గురించి చెప్తున్నావు. చిన్నప్పుడు నాకు తెలుసుగా ఇష్టం అందరు దుఃఖం కలర్ నన్ను చాలా చక్కెర వేసుకున్నాను ఎందుకు కొట్టినావు? ఒక అమ్మాయిని రేప్ చేసాను లేదు మళ్ళీ సరే నేను ఎందుకు నీకు కొడుతున్నా అంటే నేను చిన్నప్పటి నుంచి అది న్యాయంగా ఉందాం అనుకుంటున్నాను. అందరికీ తెలుసు నీకే తెలియదు. వాళ్ళు మాట సరైపోతే కన్నాడు నొప్పులు పెట్టండి రా. చెప్పండి సార్. ఓకే ఓకే ఇప్పుడే రా ముఖం కడుక్కున్నా. ఇది వెళ్ళాను. ఒక్క గుద్దుతో తింటే మార్చాలి. పెడుతున్నా ఇప్పుడే అది తీసు వద్దు నాయన. సరే సరే అరే జెండాలు వద్దురా ప్లీజ్ ఆపేసాడు కలుపు వద్దు. అరే మస్తు ముఖ్యం రాదు వద్దురా ప్లీజ్ అరే వద్దురా కొట్టమని పెడతారే. వందే మాతరం స్టార్ట్. తోటి ఇట్లా కాదు ఏం చేద్దాం. గన్నగా ఎవరు అలా అలా చెప్తే ముందు పానం మద్యప్రాణం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. ఇప్పుడు సాయచరం లేడు కాబట్టి సుధులు ఉంటాడు అయిపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. అరే అన్న ఏడనుకోండు అన్నదామా ఇంటికి. అరే నువ్వు ఆ ఛాయ్ ఏమిటండి నడు.
ఇదేనా వీళ్ళు? నువ్వైనా థ్యాంక్ యూ బ్రో. అసలు నీకు ఏమైంది? అది ఎంతో పెద్ద కథలు ఇప్పుడు చెప్పండి చెప్పండి. అది ఏమైందంటే నీతో కొట్లాడినాక నేను కొత్త సైకిల్ కొనుక్కున్నప్పుడు పార్టీ చేసుకుంటుంటే తెలుసుగా వినయ్ నేను పట్టిండే ఆడొచ్చి ఇంకా వడిచిండాడు, ఇంకా నొప్పి అవుతుంది. అయితే పోరాడి అప్పుడు ఎలుగొట్టేస్తా అని దాని తర్వాత ఇంకోసారి ప్రయత్నించిండు. అప్పుడు కూడా పోనీ వదిలేసా. ఒకసారి కిడ్నాప్ చేసి మొత్తం ఏంటా అని అడిగిండు. మొత్తం మజాక్ లాగానే అనిపించింది నా జీవితం. అందుకోసం ఫోన్ అని వదిలితే లాస్ట్ ఆల్మోస్ట్ సంవత్సరంగానే చంపించి అప్పటి నుంచి నేను ఒంటరి అయిపోయినా. ఏం చేయాలో అర్థమవుతలేదు. అదే టైంలో దొరికినాం. నీ రుణం ఎలా తీసుకోవాలో అర్థమవుతలేదు. ఉండరా అంటుంటే అన్న బిస్కెట్ తేవా? సరే అరే చెప్పులు మర్చిపోయినా. మళ్ళీ ఎందుకు వచ్చావు? చెప్పులు మర్చిపోయినా. వెళ్ళొస్తావు. మేడం 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 మిమ్మల్ని చాలాసార్లు చూస్తాను, మీ పేరు తెలుస్తలేదు. మీరు ఎవరు? నా పేరు నీకెందుకు? నేను సుజల్, హైదరాబాద్ నుంచి. మీరు? శృతి. ఓకే. శృతి ఎవరిని లవ్ చేస్తుందో నీకు తెలుసుకోవాలి. ఎవరాడు? నీకు ఈ ఏరియాల గురించి అందరి గురించి తెలుసు కదా. అవును తెలుసు. వాళ్ళ లవర్ గురించి తెలుసుకోవాలి. శృతి వాళ్ళంటే వాళ్ళు చెప్ వాడు 2 నెలల నుంచి లవ్ చేస్తున్నాడు అమ్మాయిని. అప్పుడు నన్ను మస్తు కొట్టేది వచ్చిండేదో అదంతా దాంట్లో ఇంకా ఫన్ పోయింది. ఇంకా ఫన్ వాడి గురించి తెలుసుకోవాలి. ఆడు మంచోడు కాదు, చెడ్డోడు. నన్ను ఆ రోజు మస్తు కొట్టిండు. ఆ ప్రేమను ఎలాగో ఆపేసేయాలి మనం. అయితే పద పోదాం. కదా నువ్వు బతికినట్ల అప్పుడు కొట్టి శృతి లవ్ చేసేది? ఎవరు సార్ మీరు అందరు? శృతి లవ్ చేసేది? మా అందరు చేసుకుంటారు. నాదేం చేసి తెలుసా? ఎవడరా నా ముందు చెప్తారా మీరు? చెప్తున్నా నేను చాలా అసలు నేను అలాంటి వాడిని ఆనే కాదు. నేను ఏదో మంచిగా అనిపిస్తుంది. నేను ఐ లవ్ యూ కూడా ఇప్పుడు అది చెప్పాలి. యాక్షన్. చెప్పు నువ్వు ఎందుకు లవ్ చేస్తున్నావు? ఎవరైనా అంటే మా ఫ్రెండ్స్ ఆయన ఎంత మంచోడు, ఆయన మంచోడు. ఆయన అందరికి సాయం చేస్తాడు, పేదవాళ్ళకి కాపాడతాడు. ఆయన ఎందుకు అలా కొడుతున్నావు? నిన్న ఎవరు కాపాడారో చెప్పుకోవాలి. చాయ్ షాప్ నువ్వే కదా, నీకు సాయం చేసి. అయితే నేను వెళ్తున్నా, నాకు కొంచెం పని కనపడి నేను వదిలిస్తున్నా. మీ పెళ్లి చేసే అసలు మీకు ఇలా తప్పుడు సమాచారం ఎవరిచ్చారు?
నాకు కొంచెం పని ఉంది, మా ఆవిడకి హాస్పిటల్ ఉందట, వెళ్తున్నాను. నా ఫ్రెండ్ సాయిత్రం గారు కూడా ఈడ ఉంటే ఎంత మంచిగా ఉంటుంది.